మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్. ప్లీజ్ లైక్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ, మన సబ్స్క్రైబర్లకి అండ్ ఎవ్రీవన్. ఆ శ్రీరాముడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ నువ్వు చెప్పు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి అని చెప్పి మీ యామిని ప్రవీణ్ కోరుకుంటున్నారు. నేనండి శ్రీరాముడు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని ప్రవీణ్ వ్లాగ్స్. సారీ, నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు, గొంతు పట్టేసినట్టు అయిపోయింది ఈ 2 days నుంచి. అందుకే అంత లౌడ్గా అయితే రావట్లేదు, ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. అండ్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరూ శ్రీరామనవమి బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను. మేము చాలా బాగా జరుపుకున్నాము. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేనైతే పానకంకి ప్రిపరేషన్స్ చేస్తున్నాను. కొన్ని మిరియాలు అండ్ యాలక్కాయలు తీసుకున్నాను, ఒక 3. అవి మొత్తం పౌడర్లా చేసుకొని పానకంలో కలిపేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కొన్ని వాటర్ తీసుకొని తగినంత బెల్లం అయితే వేసుకోవాలి. ఆ బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట. సో బెల్లం వేసుకున్నాక ఒక్క 15 minutes పక్కన పెడితే, ఆల్రెడీ తురుముకున్న బెల్లమే అది, సో 15 minutes పక్కన పెడితే సరిపోతుంది. బెల్లం అనేది కరిగిపోద్ది. కరిగిపోయాక ఇంకా మనం దంచుకున్న పౌడర్ వేసుకుంటే పానకం రెడీ. అండ్ ఉంటే తులసి ఆకులు వేసుకుంటే ఇంకా మంచిది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పులిహోర చేస్తున్నాను నేను. లాస్ట్ టైం అయితే చింతపండు చేశాను కదా ఉగాదికి, ఈసారి మామిడికాయ పులిహోర చేద్దాము అని చెప్పి ఇంకా ట్రై చేశాను అనమాట. మామిడికాయ మొత్తం తురిమేసుకొని నార్మల్ రైస్లో కలిపేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకొని. అండ్ యాజ్ ఇట్ ఈస్ పోపు వేసేసుకుంటే అయిపోతుంది. పెద్ద టైం ఏం పట్టదు, మనకి ఈజీగానే అయిపోతుంది. ఒక మిక్సింగ్ ఒకటి బాగా చేసుకుంటే అన్ని ఫ్లేవర్స్ బాగా పడతాయి. పానకంలో బెల్లం మొత్తం కరిగిపోయింది. కరిగిపోయాక కొంచెం మనం దంచుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది వేసేసుకొని ఒక 2-3 తులసాకులు వేసుకుంటే పానకం కూడా రెడీ అయిపోతుంది. శ్రీరామనవమి అంటేనే పానకం, వడపప్పు అండ్ చలివిడి ముద్ద, దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు అవి. సో ఇక్కడ నేను ఆల్రెడీ పానకం చేసేసాను, వడపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఇక్కడ చలివిడి చేస్తున్నాను. నేనైతే బియ్యం పిండితో చలివిడి ముద్ద చేస్తున్నాను.
నెక్స్ట్ మెయిన్ ఐటమ్, యాక్చువల్లీ ఇది నేను ఉగాదికి చేద్దాం అనుకున్నాను, అప్పుడు నాకు టైం సరిపోలేదు. సో శ్రీరామనవమికి చేద్దాంలే అని చెప్పి ఇంకా ఆ టైంకి పెట్టుకున్నాను. బొబ్బట్లు చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై అయితే చేస్తున్నాను, కానీ సక్సెస్ అయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ కప్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేశాను. ఆల్రెడీ విజిల్ పెట్టాను. ఆల్రెడీ ఆ పప్పు నానపెట్టుకున్నాను, పచ్చిశనగపప్పుని. అండ్ మైదా కూడా 1.5 కప్ వరకు తీసుకున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మెజరింగ్ అంతేమీ చూసుకోలేదు, నార్మల్ ర్యాండమ్గా వేసేసాను. ఆ 1.5 కప్కి 10 బొబ్బట్లు అయితే వచ్చాయి, 10 అయితే వచ్చాయి. ఇంకా పిండి కూడా బాగా మెత్తగా కలుపుకోవాలి. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. బాగా మెత్తగా కంటిన్యూగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఆయిల్ కూడా వేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది మొత్తం పిండి అంతా. కలుపుకున్న పిండిని ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకోండి. టైం ఉంటే ఒక ½ an hour పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ పప్పు దగ్గరికి వచ్చేసాం. మనము లోపల పూర్ణం చేయాలి కాబట్టి పప్పు నీళ్ళు మొత్తం పక్కన తీసుకున్నాను. నెక్స్ట్ పప్పును స్మాష్ చేసి కావాల్సినంత బెల్లం అయితే వేసుకున్నాను. అదే మెజర్మెంట్ ఏమీ లేదు, మీరు స్వీట్ ఎంత తింటే అంత వేసుకోండి. మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. కంటిన్యూ కలుపుతూ ఉండండి స్టవ్ ఆన్ చేసుకొని. యాక్చువల్లీ ఇది మిక్సీ కూడా పట్టొచ్చు, బట్ నేను స్టవ్ ఆన్ చేశాను. సో కంటిన్యూగా కలిపితే అది మొత్తం పూర్ణం దగ్గర పడిపోతుంది అనమాట. అప్పుడు మనము ఉండలు చుట్టుకోవడానికి ఉంటుంది రౌండ్గా. సో కంటిన్యూగా ఒక 15-20 minutes తిప్పుతూ ఉంటే సరిపోతుంది. గ్యాప్ కానిస్తే అడుగు అంటుకుంటుంది. ఇంక ఇక్కడ చల్లారాక నేను ఇంకా ఉండలు చుట్టడం అనేది స్టార్ట్ చేశాను. నానబెట్టుకున్న పిండిని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని ఉండలు కూడా చుట్టేసుకున్నాం కాబట్టి స్టఫింగ్ చేసేద్దాము. ఫస్ట్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది బొబ్బట్లకి నెయ్యి. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది బొబ్బట్ అనేది. ఇక్కడ నేను హోమ్మేడ్ గీయే వాడుతున్నాను. హోమ్మేడ్ గీ అయితేనే బెస్ట్, బికాస్ టేస్ట్ అది చాలా బాగుంటుంది. నా సజెషన్. ఇన్ కేస్ మీరు బయట కొన్న నెయ్యి అన్నా ప్రాబ్లం లేదు, వేసుకోవచ్చు. బట్ నెయ్యి ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకేం స్టఫింగ్ చేసేసి బొబ్బట్టు వచ్చేసి మనము ఇలా వేళ్ళతో మనం నొక్కుతూ ఉంటాము, ఫింగర్స్తోనే. చపాతీ యూజ్ చేసే స్టిక్ ఉంటుంది కదా, అవేమీ యూజ్ చేయము. నెయ్యి వేసుకొని మొత్తం ఫింగర్స్తోనే మొత్తం రౌండ్గా ట్యాప్ చేస్తూ ఉంటే సరిపోతుంది. కింద ఏమైనా పాలిథిన్ కవర్ కానీ లేదు అంటే అరిటాకు కానీ ఏదైనా పెట్టుకొని చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట తీయడానికి. సో అందుకే నేను ఇంకా పాలిథిన్ కవర్ యూజ్ చేశాను అక్కడ. ఇంకా ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద, సిమ్లో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి ప్యాన్ హీట్ ఎక్కాక బొబ్బట్టు అనేది వేసేసేయండి. కొంచెం బాగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను 3 to 4 బొబ్బట్ల వరకే కాల్చాను. దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా, పూజకు టైం అవుతుంది. ఇంకా తినేటప్పుడు మిగతా వేసుకుందాంలే అని ఇంకా స్టవ్ ఆపేసాను.
పూజ అయిపోయాక ఇంకా లంచ్ దానికైతే వచ్చేసాం. ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, అందుకే ఇంత క్వాంటిటీ చేసాము. బూర్లు అండ్ గార్లు ఏంటంటే ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ తీసుకొచ్చారు. ఏంటి అప్పుడే క్లీనింగ్ సెక్షన్కి వచ్చేసాను అని చూస్తున్నారా? ఎస్, నాకు ఇమీడియట్గా క్లీన్ చేసుకోకపోతే అస్సలు ఉండలేను. నేను ఇమీడియట్ తిన్న వెంటనే ఏ రోజుకి ఆ రోజు నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. సో నీట్గా చేసేసాను మొత్తం స్టవ్ దగ్గర, ఇంకా సింక్లో మొత్తం గిన్నెలన్నీ వాష్ చేసి అండ్ ఐటమ్స్ అన్ని పక్కన పెట్టేశాను తిన్నవన్నీ. ఇంక ఈవినింగ్ మమ్మీ దగ్గరికి వెళ్దాము అన్న ప్లాన్ ఉండే. మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేక ఇంక ఇటు రాలేదు. నేనే వస్తానులే మమ్మీ అని చెప్పాను. సరే, తను అన్ని చేసింది ఈ రోజు. ఐ మీన్ కుకింగ్ అనేవి అదరగొట్టిన బొబ్బట్లు కూడా సూపర్ గా చేసింది ఫస్ట్ టైం. అది ఫర్దర్ చూస్తూ ఉంటారు. చాలా బాగా చేసింది. అట్ ద సేమ్ టైం మామిడికాయ పులిహోర అది కూడా ఎక్స్ట్రాడినరీగా చేసింది తిను. సూపర్. ఇంకా అంటే తిని ఫస్ట్ టైం చేసింది ఇవన్నీ జెన్యున్లీ అదరగొట్టింది. ఫైనల్లీ మమ్మీ ఇంటికైతే వచ్చేసాం. అరౌండ్ 6 or 6:30 అయింది అనుకుంటాను. మమ్మీ దగ్గరికి వెళ్ళి అప్పుడు టెంపుల్కి వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా ఇక్కడ చాక్లెట్ పంపకాలు జరుగుతున్నాయి నాకు, మా తమ్ముడికి. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో యూఎస్ నుంచి చాక్లెట్స్ తీసుకొచ్చారంట. సో మొత్తం ఇంకా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తు చేసుకుంటున్నాము, చిన్నప్పుడు ఇలాగే పంచుకునే వాళ్ళము అని చెప్పి. మీ ఎవరికైనా మెమరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఎంత ఏజ్ వచ్చినా సరే చాక్లెట్స్ మ్యాటర్లో చిన్నపిల్లలు అయిపోతూ ఉంటాము. సో ఇంకా పంచుకున్నాం, ఇది నీకు ఇది నాకు అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకా నేను చేసిన వంటకాలన్నీ మమ్మీకి తమ్ముడికి తీసుకొచ్చేసాను తింటారు అని చెప్పి. బట్ ఇది ఒక డిఫరెంట్ వైబ్, బికాజ్ మమ్మీ మనకు వండి పెట్టేది, అలాంటిది నేను మమ్మీకి తీసుకొచ్చాను అంటే నాకు అది చాలా డిఫరెంట్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అండ్ మమ్మీకి కూడా అవి చాలా బాగా నచ్చాయి, కాల్ చేసి చెప్పారు. ఇంకా స్టార్ట్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చాం, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి. టెంపుల్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. హ్యాపీగా పీస్ఫుల్గా ఆ శ్రీరాముని దర్శించుకొని ఆశీర్వాదాలు అయితే తీసేసుకున్నాం. ఇక్కడ మేము అండ్ ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళాం టెంపుల్కి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.